మల్లారెడ్డి గారు బిజినెస్ మ్యాన్గా మీకు నచ్చుతారా, సోషల్ సర్వీస్ చేస్తున్న ఒక వ్యక్తిగా నచ్చుతారా, ఒక మంత్రిగా నచ్చుతారా? ఏ పని చేసినా సక్సెస్గా చేస్తారమ్మా. అది దానికి ఫుల్ ప్రైజ్గా పని చేస్తారు. అది నా జీవితంలో ఇప్పటిదాకా ఫెయిల్యూర్ అనేది లేదు. ఎలా అసలు అలా? దానికి ఒకటే 4 మంత్రాలు ఉన్నాయి. ప్రతి మనిషి కూడా, నేను మా స్టూడెంట్స్కి బార్ చెప్పేది ఇదే విషయం. అదృష్టం అనేది మన చేతిలోనే ఉంది, భగవంతుడు అనేది మన దగ్గరనే ఉన్నాడు. ఏదో మల్లారెడ్డి మట్టి పట్టుకుంటే బంగారం అవుతుంది, అది పట్టుకుంటే బంగారం అవుతుంది అంటే అదంతా వేస్ట్. పని చేస్తేనే హార్డ్ వర్క్ చేయాలి, హోమ్ వర్క్ చేయాలి, ప్లానింగ్తో పని చేయాలి, ప్రతి నిమిషం కష్టపడాలి, టైం వేస్ట్ చేయొద్దు, డబ్బులు వేస్ట్ చేయొద్దు, క్రమశిక్షణ ఉండాలి. నువ్వు 50-50 ఆలోచన చేసి మంది మీద ఏడ్చుకుంటా పని చెయ్యవు, చేత కాదు, ఏం చేస్తే మోసపోతామో, ఏం చేస్తే నడుస్తుందో నడవదో అన్ని ఆలోచనలు చేస్తే నీకు ఎట్లా సక్సెస్ అవుతావు? దూసుకొని పోతూనే ఉండాలి, ఛాలెంజ్గా పని చేస్తూనే ఉండాలి. సక్సెస్ అయినాం. పాలు అమ్ముకుంటా పొద్దున సాయంత్రం మరి రెండు సార్లు కోటికి పోయి వస్తుంది సైకిల్ మీద, స్కూటర్ కాదు. స్కూల్ పెట్టినా మాకు ఏబిసిడి తెలియదు అప్పుడు స్కూల్. మళ్ళీ 2002లో మెడికల్ ఇంజనీరింగ్ కాలేజ్ స్టార్ట్ చేసినాం. ఒక కాలేజ్ పెడితే బాగా సక్సెస్ అయింది. మళ్ళీ అట్లా 13 కాలేజీలు పెట్టినాం, ఆగేదే లేదు. మీరు ఎంతవరకు చదువుకున్నారు? నేను ఇంటర్మీడియట్ పాస్ అయ్యి ఫస్ట్ బ్యాచ్ నాది ఇంటర్మీడియట్. డిగ్రీ 1 మంత్ పోయినా ఆడికెళ్ళి డిస్కంటిన్యూ. మరి ఎప్పుడైనా కల్పన గారి నుంచి అలాంటి కంప్లైంట్ వచ్చిందా? ఆవిడ కూడా మీకు సపోర్ట్ మస్తుగా వచ్చింది. ఇప్పుడు పక్కోళ్ళు ఆమె తోటి యారన్లు డైమండ్ నెక్లెస్ కొంటున్నారు అనుకో, ఈమెకు కూడా ఉంటుంది కదా పక్కోళ్ళు. నేనన్నా మన డైమండ్స్ అంతా మన పిల్లలేనే, డైమండ్స్ కొంటే రాళ్ళే అవి, మెడల్ వేసుకొని పోతే అది లాభం లేదు. మన కాలేజీకి పో, నీకు ఎప్పుడన్నా బంగారము డైమండ్స్ పెట్టుకోవాలనిపిస్తే మన కాలేజీకి పో, మన పిల్లలను పో. ఇప్పుడు మన స్కూల్కి పో, స్కూల్ పోగానే గుడ్ మార్నింగ్ మేడం అంటారు, అవి డైమండ్స్ కారా మనకు? సూపర్. అంతకంటే ఇంకేం కావాలి మనకు? ఇప్పుడు నువ్వు అంత బంగారం పెట్టుకున్నావు ఏమొస్తుంది చెప్పు మరి?